సీజన్ 9 ఎపిసోడ్ 3 మొత్తం కూడా సంజన గారి వెనకాలనే జరిగింది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనీష్ సంజన గారి దగ్గరకు వచ్చేసి నాకు మీతో ఉంటే నెగిటివ్ వైబ్స్ వస్తుంది అని చెప్పేసి మర్యాద మనీష్ అనేది చెప్పడం జరిగింది. సో అలా నెగిటివ్ వైబ్స్ అనేది చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా మర్యాద కొంచెం తప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఒకరి మీద నెగిటివ్ వైబ్స్ అనేది అంటే నెగిటివ్ ఓరా వస్తుంది, నెగిటివ్ అనే 1-2 డేస్లో అంత పర్ఫెక్ట్గా జడ్జ్ చేయలేము అని నాకు అనిపించింది. అంతేకాకుండా సంజన అండ్ ఫ్లోరిడా మధ్యలో ఒక క్లాష్ అనేది జరిగింది. అండ్ ఆ విషయంలో ఆమె వర్క్స్ ఆమె చేస్తుంది, సంజన గారు చేసింది తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరు హౌస్ మేట్స్ అన్నారు. సో ఆమె చేసింది అయితే 100% తప్పే అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 15 మంది కంటెస్టెంట్ అందరూ కూడా వాళ్ళ బాత్రూమ్ థింగ్స్ అన్నీ కూడా బాత్రూంలో పెడితే అక్కడ నిలబడడానికి చోటే ఉండదు. సో అది కూడా చాలా మిస్టేక్. సో సంజన గారు ఓన్లీ వన్ సైడెడ్గా ఆమె సైడ్ అట్రాక్షన్ తెచ్చుకోవడానికి నెగిటివో పాజిటివో మొత్తం నా సైడ్ అట్రాక్షన్ అనేది తెచ్చుకోవాలి, నా సైడ్ స్క్రీనింగ్ అనేది తెచ్చుకోవాలి అన్న ప్రయత్నం మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కూడా చెప్పండి. అంతేకాకుండా నెక్స్ట్ సంజన గారికి ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెకి కోపంతో చెప్తే ఆమె ఏది ఒప్పుకోదు. ఓన్లీ ప్రేమతో చెప్తేనే నేను ప్రాణాలైనా ఇస్తా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆమెకు ఎవరైనా కూడా ఒక ఆర్డర్ అనేది ఇవ్వద్దు, ఒక రూల్ అనేది పెట్టొద్దు. ఓన్లీ ఆమెకి నచ్చినట్టు ఆమె ప్యాంపరింగ్గా పెరిగిందని కూడా మనం అనుకోవచ్చు. ప్యాంపరింగ్ చేస్తూ ఏది చెప్పినా కూడా ఆమె యాక్సెప్టెన్స్. సో అది కూడా ఒకటి మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా ఒకటి సంజన గారు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటి అంటే శ్రీజ అని ఆమెతోటి మాట్లాడుతుంటే ఆమె డిగ్నిటీ పడిపోతుంది అని చెప్పడం అనేది చాలా రాంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా కంటెస్టెంటే, ఆమెతో మాట్లాడినంత మట్టుకు ఇట్లా డౌన్ఫాల్గా అనుకోవడం అనేది సంజన గారు చేసిన చాలా పెద్ద తప్పు అని అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ తనుజ గారు సంజన గారి పైన నామినేట్ చేయడము అండ్ దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ కూడా దానికి సపోర్ట్ చేయడం అనేది కూడా ఒక సేఫ్ గేమ్ లాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఒక చిన్న బిగ్ బాస్ మిస్టేక్ కూడా కనబడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ చేసిన తప్పు ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ సంజన గారిని గ్రూప్ మొత్తం కూడా ఏంది యునానిమస్గా అనుకొని ఒకరిని నామినేట్ చేయమని చెప్పిండ్రు. సో ఆ నామినేట్ చేసేసిన దాని తర్వాత ఇందులో ఈ రెంటర్స్లో సంజన గారిని తప్ప మిగతా వాళ్ళని నామినేట్ చేయండి అని బిగ్ బాస్ ఎందుకు చెప్పలేదు? అంటే బిగ్ బాస్ చేసిన తప్పు కూడా ఉంది అక్కడ. వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుండే, కానీ వాళ్ళు అట్లా చేయలేనందుకు వీళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళనే మళ్ళీ తనుజ మన పవన్ కళ్యాణ్ గారు నామినేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక సేఫ్ గేమ్గా నేను అనుకుంటున్నాను. సో మన ప్రియా రూల్స్ బ్రేక్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి తినేటప్పుడు వచ్చి రాము రాథోడ్ ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. దానివల్ల ప్రియా గారు హర్ట్ అయిపోయి ఏడ్చేసి నేను స్పూన్ ఇట్లా పెట్టుకునేటప్పుడు ఇవన్నీ చేయడం అనేది ఒకటి హైలైట్గా పోర్ట్రేట్ అయ్యింది. తనుజ ఏదో కాఫీ రాగానే ఏదో అచీవ్మెంట్ నేను ఏదో సంపాదించేసిన అన్న ఫీలింగ్, అంటే ఆమె కాఫీ పైన ఎంత అడిక్షన్ ఉందో ఆమె ఎక్స్ప్రెషన్ తోటి సొప్పని ఇట్లా ఆహా అన్న అది హైలైట్గా కనబడ్డది. అండ్ శ్రీజ పాయింట్ కూడా చాలా క్లియర్గా చెప్పేసింది, సంజన ఒక ఫుటేజ్ కోసమే ఇంతమందిని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి. అది సంజనకి స్క్రీనింగ్ పరంగా ప్లస్ కానీ హౌస్ పరంగా మైనస్ అని చెప్పేసి, ఫుటేజ్ గురించే ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి ఆమె పాయింట్ని క్లియర్గా చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా హరీష్ గారి దగ్గరికి ఎవ్వరు వచ్చినా లేడీస్ మ్యాక్సిమము ఆయనతోటి ఎవరైనా మాట్లాడితే ఆయన రప్పని మాట్లాడేసి అందరు కూడా ఫస్ట్ హర్ట్ అయిపోయి ఏడ్చే విధంగా ఉంటుంది. సో అదేవిధంగా హరీష్ గారితో తనుజకి ఆ రైస్ విషయంలో గొడవ అయ్యి ఆ రైస్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా ఆమె తనుజ
హరీష్ గారికి మంచి స్టాండర్డ్ పాయింట్స్ అయితే చెప్పింది. కానీ లాస్ట్ వరకు ఆ ఎమోషన్‌ని క్యారీ చేయలేకపోయింది. ఏడ్చేసింది. ఆమె అదే ఎమోషన్‌ని క్యారీ చేసుంటే హరీష్ గారి కన్నా కూడా స్ట్రాంగ్‌గా కంటెస్టెంట్‌గా ముందుకు పోతుండే. కానీ లాస్ట్ మినిట్‌లో ఆమె మెల్ట్ అయిపోయి, బ్రేక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయింది. అదొక్కటి కొంచెం తనుజ గారు కంట్రోల్ చేసుంటే కొంచెం ఇంకా మంచి పర్ఫార్మ్ చేస్తదనిపించింది. ఇంకోటి వీళ్ళు తెలవకుండా బనానా తీసుకొని రావడము, తనుజ గారు మంచిగా వీళ్ళందరూ గూడా రెంటర్స్ తెలవకుండా చేయడము, అక్కడ డస్ట్‌బిన్ దగ్గర గూడా ఇమాన్యుయల్ తినడము, అవన్నీ చూస్తూ ఉంటే ఇమాన్యుయల్ గారు డస్ట్‌బిన్‌లోకెళ్ళి తీసి తింటుర్రా అన్న ఫీలింగ్‌లా వీళ్ళనడము, కొంచెం అదొక కామెడీలాగా నడిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈరోజు ఎపిసోడ్‌లో మొత్తం నాకు కనబడ్డది ఏంటంటే, మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా సంజన గారి వెనకాలనే తిరుగుతుంది. ఆ ఎపిసోడ్ మ్యాక్సిమం మెంబర్స్‌ని ఆమె సైడ్ అట్రాక్షన్ తెచ్చుకోవడానికి నెగెటివో, పాజిటివో గానీ ఆమె సైడ్ స్క్రీనింగ్ ఉండే విధంగా ఆమె చేసుకోగలిగింది. ఆమె సక్సెస్‌ఫుల్‌గా ఆమె అనుకున్న టాస్క్ చేయగలిగింది అని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళందరూ కూడా ఆమెకి రియాక్ట్ అయ్యే విధంగా ఆమె చేసుకోగలిగింది. అయితే తర్వాత బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ గురించి వచ్చింది. వాళ్ళిద్దరు టాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి, ఫ్యాట్ ఓకే, లేజీ మాత్రం నాకు పెట్టకండి అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే మెల్లమెల్లగా హౌస్లో ఆ రప్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మెల్లమెల్లగా వాళ్ళందరూ కూడా వాళ్ళ మాస్క్ తీసేసి ముందుకొస్తున్నారు. ఒకరి మీద ఒకరు మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.